మరణంతో మనుషుల బంధం తెగిపోతుందని మరిచావు. పుట్టుకతో పేగు బంధమన్నావు, అది శాశ్వతమని తలచావు. మరణంతో మనుషుల బంధం తెగిపోతుందని మరిచావు. తల్లి అయిన కన్న తండ్రి అయినా కాటి వరకే ఉంటారు. కన్ను మూస్తే నీవు లేవని మరచిపోతారు ఈ జనులు. కన్ను మూస్తే నీవు లేవని మరచిపోతారు ఈ జనులు. ప్రాణం పోయేంత వరకే, అవసరం తీరేంత వరకే. ప్రాణం పోయేంత వరకే, అవసరం తీరేంత వరకే. ఏమున్నది ఈ లోకంలో, రానున్నది అక్షయ దేహం. ఏమున్నది ఈ లోకంలో, రానున్నది అక్షయ దేహం. మరణం ఇది మనిషి జీవితానికి ఫుల్ స్టాప్. ఆ సమయంలో ఏం జరుగుతుందనేది వందల సంవత్సరాలుగా మనిషిని ఊరుస్తూనే ఉంది. అలాగే మనిషి చనిపోయాక తర్వాత ప్రయాణం ఎటు అనే అంశంపై కూడా ఎన్నో వాదనలు, మరెన్నో అభిప్రాయాలు. ఇన్నాళ్లకు ఈ మిస్టరీని చూపించే ప్రయత్నం జరిగింది. అందులో కాస్త ఫలితం కనిపించింది. దేహం, ఆత్మ ఈ రెండు అంశాలతో ముడిపడే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కేసులు బయటకు వస్తున్నాయి. చనిపోయే 30 క్షణాల ముందు, ప్రాణం పోయిన 30 క్షణాల తర్వాత ఏం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవంగా నియర్ డెత్